నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పల్లిపాడు గ్రామంలో విపిఆర్ నేత్ర కార్యక్రమం కొనసాగుతుంది. విపిఆర్ దంపతులు ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇందుకూరుపేట మండలంలో మొదటిసారిగా పల్లిపాడు గ్రామంలో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. కంటి సమస్యలతో బాధపడుతున్న పలువురు స్థానికులు ఈ కార్యక్రమానికి తరలి వస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, ఎంఎస్ఎంఈ డైరెక్టర్ వీరేంద్ర నాయుడు కార్యక్రమాన్ని పరిశీలిస్తున్నారు. పల్లిపాడు గ్రామానికి చెందిన పలువురు స్థానిక నాయకులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారు. కంటి పరీక్షల కోసం పెద్ద ఎత్తున ప్రజలు క్యూ కడుతున్నారు. స్థానిక ప్రజలు ఈ కార్యక్రమంపై స్పందిస్తున్నారు. కంటి సమస్యలు ఉన్నవారు శిబిరానికి వచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. దాదాపు కోవూరులో ఈ 3 మండలాలు కలిపి 25,947 మందికి మనము ఈ కంటి పరీక్షలు అనేవి ఈ బస్సులో చేయడం జరిగింది. సో దాంట్లో 17,398 మందికి మనం కంటద్దాలు ఇచ్చాం. అంటే దాదాపు 67% మంది ఇక్కడికి వచ్చి చూపించుకున్న 67% మందికి మనం ఒక అరగంట సేపు లోపలే, అంటే ఒక అరగంట కాల వ్యవధి లోపలే మనం అద్దాలు ఇవ్వడం జరిగింది. ఎవరికి కూడా ఇక్కడ అద్దాలు అవసరమైన వాళ్ళకి మటుకు ఇవ్వడం జరుగుతుంది. ఆపరేషన్స్, కంటి ఆపరేషన్స్ కానీ కంటి డ్రాప్స్ కానీ అలాంటివైతే మనం ఇక్కడ ఇవ్వము, చేయము కూడా. అది అందరూ కూడా దయచేసి గమనించగలరు. ఏదైనా ఆపరేషన్లు, ఏదైనా శుక్లాలు అంటే క్యాట్రాక్ట్ అంటారు, ఆ శుక్లాలు వచ్చిన పరిస్థితి ఏమన్నా ఉంటే మనం వాళ్ళకి సలహాలు ఇస్తాం. ఇట్లా శుక్లాలు ముదురుతున్నాయి, మీకు నచ్చిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోమని చెప్తాము. అదేవిధంగా వాళ్ళ కంటి నరాల సమస్యలు ఇంకేదైనా ఉన్నా, షుగర్ వల్ల కానీ ఇతరతర సమస్యలు ఏదన్నా మనం గుర్తిస్తే మీరు వెళ్ళి మంచి డాక్టర్కి, మీకు నమ్మకమైన డాక్టర్కి వెళ్ళి చూపించుకొని మన వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చి సలహాలు చెప్పి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకి ఏదైనా సైట్ సమస్యలు ఏమైనా ఉంటే, కంటి దృష్టి లోపాలు కానీ ఉంటే దాన్ని మనం కరెక్షన్ చేయడం, అద్దాల ద్వారా కరెక్షన్ చేయడం జరుగుతుంది. అది కూడా ఒక అరగంట కాల వ్యవధిలోనే. దూరపు చూపు, దగ్గర చూపు, కొంతమందికి 2 దూరం దగ్గర కలిపి ఉంటుంది. కొంతమందికి ఈ 3 రకాల ఈ యొక్క దృష్టి సమస్యలు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా మనం సరిచేయడం, ఒక అరగంట సేపు లోపల అద్దాలు ఇచ్చేసి వాళ్ళని పంపించడం జరుగుతుంది. సో కాబట్టి ఈ కార్యక్రమం ఈరోజు ఈ యొక్క పల్లిపాడు పంచాయతీలో ప్రారంభించడం సంతోషంగా ఉంది. అదేవిధంగా మిగతా పంచాయతీలకు కూడా ఈ కార్యక్రమం ఇలానే విస్తరిస్తుంది. అక్కడుండే నాయకులు కూడా ఈ విధంగా సహకరిస్తూ ముందరగానే మీకు ఒక యాక్షన్ ప్లాన్ ప్రకారం తెలియజేయడం జరుగుతుంది, ఏ డేట్లో మేము క్యాంప్ పెడతామని. సో దానికి అక్కడ మనం జనాలకు వెళ్ళేటట్టుగా ఈ యొక్క అనౌన్స్మెంట్లు కానివ్వండి, దండోరా కానివ్వండి, లేదంటే ఒక మైకి పెట్టి చెప్పడం కానివ్వండి, దేవళాల్లో చెప్పడం కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు ముందస్తుగా చర్యలు తీసుకొని ప్రజలకి సమాచారం అందే విధంగా మీరు అందరూ కూడా సహకరిస్తారని, ఈ యొక్క కార్యక్రమం కలిసికట్టుగా విజయవంతం చేస్తారని తెలియజేసుకుంటూ, ఈ యొక్క ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రజల చేరువ చేసేదానికి ఒక మానస పుత్రికలాగా తీసుకొచ్చినటువంటి మన ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారికి మరొకసారి మా యొక్క నేత్రా టీం తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ. A new dawn rises in Stonehousepate, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks. An environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehousepate, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.